ఈరోజు మనకు పోపుల పెట్టెలో లక్ష్మి గారు బరంపురం ఒరిస్సా నుండి కాల్ చేశారు. ఆవిడ వయసు 25 సంవత్సరాలు. ఆవిడకు బుగ్గలపై బాగా నల్లగా మచ్చలు ఏర్పడ్డాయి. ఏం చేసినా తగ్గట్లేదు, ఏం చేయాలని అడుగుతున్నారు. అయితే ఈవిడ వయసు 25 సంవత్సరాలే. యాక్చువల్గా ఈ వయసులో ముఖం పైన మచ్చలు రాకూడదు. వచ్చాయి అనంటే దానికి కారణాన్ని ఖచ్చితంగా కనుక్కోండి. ఎందుకనంటే ఒకవేళ వంశపారంపర్యంగా హెరిడిటరీగా మీకు వస్తూ ఉంటే పర్వాలేదు, ఏం కాదు. కానీ ఈ వయసులో ఏవి కారణాలు లేకుండా కనుక వచ్చుంటే ఖచ్చితంగా ఫస్ట్ డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకనంటే ముఖం పైన వచ్చే ఈ మచ్చలు మన ఇన్నర్ హెల్త్ ఏ విధంగా ఉంది అని తెలియజెప్పేవన్నమాట. కాబట్టి మొదట మీరు డాక్టర్ని సంప్రదించి ఏవీ లేవు ప్రాబ్లమ్స్, కేవలం లైఫ్ స్టైల్ వల్లనో, లేకపోతే ఎక్కువ ఎండకు తిరగడం వల్లనో, లేకపోతే బాగా మొహాన్ని డ్రైగా ఉంచుకొని పట్టించుకోకుండా మేనేజ్ చేయకుండా ఉండే వాళ్లకు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మైండ్ చాలా పీస్ఫుల్గా పెట్టుకోవాలి. చాలామంది గమనించి చెప్తూ ఉంటారు ఏంటనంటే, మేము టెన్షన్ పడ్డప్పుడు ముఖం మీద మచ్చలు బాగా కమిలిపోయి ఇంకా ఎక్కువ అవుతున్నాయి, నార్మల్గా సంతోషంగా ఉన్నప్పుడు మచ్చలు ఉండట్లేదు అని. కాబట్టి మనము మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏంటంటే మన బ్రెయిన్ని కూల్గా ఉంచుకొని ఆనందంగా ఉంచుకోవడానికి మొట్టమొదట ప్రయత్నం మీరు స్టార్ట్ చేయండి. దాని తర్వాత చర్మానికి కావాల్సినటువంటి ఆహారం అంటే క్యారెట్ జ్యూస్ కానీ, క్యాబేజీ కానీ, తర్వాత ఆలుగడ్డలు, దోసకాయ, ఇవన్నీ కూడాను మచ్చలకు పోగొట్టడానికి బాగా దోహదపడేటటువంటి వెజిటేబుల్స్. ఫ్రూట్స్లో తీసుకున్నట్టయితే నిమ్మకాయ జ్యూసు న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. కాబట్టి నిమ్మకాయ జ్యూస్ని కనుక మనం తేనెతో కలిపి మొహానికి అప్లై చేసి ఒక 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఎందుకనంటే నిమ్మకాయకు స్కిన్ని బాగా డ్రై చేసేటటువంటి గుణం ఉంటుంది. అది గుర్తుంచుకొని మీరు చేసుకోండి. ఇదే కాకుండా పప్పాయ పండు కూడా మచ్చలకు చాలా మంచిది. ఇది ఎక్స్టర్నల్గానే కాదు, మనం ఆహారంలో కూడా ఈ పండుని ఇంక్లూడ్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఇంకెవరైనా ఎదుర్కొంటూ ఉంటే మీరు మీ ఇంటి వంట అడ్రస్కు ఉత్తరం ద్వారా కానీ, లేదంటే మేము ఇస్తున్నటువంటి ఫోన్ నెంబర్ ద్వారా కానీ మీరు తెలియపరచవచ్చు. మా ఫోన్ నంబరు 04064552224.